సో నార్మల్ గా నన్ను మాట్లాడుకున్నామమ్మా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఏ ఇయర్ లో ట్యాక్స్ అవుతుంది అనుకున్నామమ్మా అని ఎవరు చెప్పారంట? చార్జబిలిటీ సెక్షన్ 4. ఓకే, సో దాన్ని చార్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి సెక్షన్ 4 అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఏమని చెప్తున్నారు చూడండి. As provided in section 4, total income of the previous year of every person shall be charged to income tax at the rates specified in the Finance Act as applicable to the relevant assessment year. So relevant assessment year ki sambandhinchina tax rates Finance Act lo edaithe tax rates cheptaro aa tax rates anevi ekkada apply cheyalantama ee income ki apply cheyalanta previous year lo earn chesina income ki అప్లై చేయాలని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఎప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మనం? అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్. ద ఇన్కమ్ షల్ బి సో చార్జ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అండ్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పేసి అని అన్నారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ షల్ బి డిడక్టెడ్ at source or paid in the form of advance tax in accordance with the relevant provisions. మనం టీడీఎస్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే మనకి అడ్వాన్స్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే పేరులోనే ఉంది. నార్మల్ గా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఎప్పుడు ట్యాక్స్ కట్టమంటారమ్మా? అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కట్టమని చెప్పేసి అని అంటారు. కానీ అడ్వాన్స్ గా ప్రీవియస్ ఇయర్ లోనే నెక్స్ట్ ఇయర్ కి అంటే అసెస్మెంట్ ఇయర్ లో వచ్చే ట్యాక్స్ ని మనం అడ్వాన్స్ గా ముందుగానే ట్యాక్స్ కట్టాల్సిన ఆబ్లిగేషన్ అనేది పెడుతున్నారట. మనకి ఏదైనా డబ్బులు రావాలనుకోమ్మా, సో అది రేపు రావాల్సింది ఇవాళ రావాలని కోరుకుంటామా? ఎస్ ఆర్ నో? రేపు వస్తాయి, రేపు ఇస్తారు అని చెప్పేసి అంటే అది ఇవాళ ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటాం లేదా? ఎస్. అలాగే గవర్నమెంట్ కూడా అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగలేకపోతుందంట. సో కాబట్టి ఏం చేస్తుంది? అడ్వాన్స్ గానే ఏ ఇయర్ లో ఎర్న్ చేశారో ఆ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టమని చెప్పేసి అడ్వాన్స్ గా ట్యాక్స్ కట్టమని. మరి ట్యాక్స్ అనేది వాళ్ళకి ఇన్కమ్ ఎప్పుడు అవుతుంది? గవర్నమెంట్ కి అసెస్మెంట్ ఇయర్ వస్తేనే కానీ ఇన్కమ్ అవ్వదు, అవునా? మరి అడ్వాన్స్ గానే మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ లోనే నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి వచ్చే ట్యాక్స్ ని కూడా ఈ ఇయర్ లో ఇన్కమ్ ఎర్న్ చేస్తారు కదా, ఆ ఇయర్ లోనే కట్టాలి అని చెప్పేసి ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి మెన్షన్ చేశారంట. మనం అంటే అవతల వాడిని ఒక అగ్రిమెంట్ ద్వారా మనం అడుగుతాం. సో నువ్వు నాకు నెక్స్ట్ రేపు ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్ లో రాసి అడ్వాన్స్ గా ఇవ్వాలి అని చెప్పేసి ముందే ఒక అగ్రిమెంట్ ద్వారా అడిగే అవకాశం ఉంది మనకి. కానీ గవర్నమెంట్ అలా చేయాల్సిన అవసరం ఉందా? గవర్నమెంట్ సింపుల్ గా యాక్ట్ లో ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేస్తే చాలు, అంతేనా? సో యాక్ట్ లో ప్రొవిజన్స్ ఇన్కార్పొరేట్ చేశారంట ఏమని చెప్పేసి మీరు అసెస్మెంట్ యాక్చువల్ గా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పే చేయాలి. కానీ ఆ ట్యాక్స్ ని అడ్వాన్స్ గా ముందుగానే పే చేయాల్సిన ప్రొవిజన్స్ అనేవి పెట్టారంట. అర్థమవుతుందా? అడ్వాన్స్ గా ముందుగానే పే చేసేయాలి అని చెప్పేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తుందంట. ఇస్ ఇట్ విత్ ద అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్? కానీ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి నేను అప్లై చేయాలంటే, నేను ట్యాక్స్ పే చేయాలంటే ముందు నాకు ఆ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ అవుతుందో తెలియాల్సిన అవసరం లేదు. మరి ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ లెవీ చేయాలో తెలియాలంటే అక్కడ ఆ ఇన్కమ్ కి ఏ రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందనేది తెలియాల్సిన అవసరం లేదా? తెలియాలి అంటే ఆ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవడానికి అంటే ముందే నాకు ఏం తెలియాలమ్మా? ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ అనేది లెవీ చేస్తారన్న విషయం తెలియాల్సిన అవసరం లేదా? తెలియాలి అంటే అప్పుడు మనకి ఏం చేయాలి? ముందుగానే ఫైనాన్స్ యాక్ట్ లో రేట్స్ అనేవి మనకి మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 2021 లో వచ్చిన ఫైనాన్స్ యాక్ట్ లో ఏ ట్యాక్స్ రేట్స్ మనకు చెప్పాలి? 21, 22 అంటే రన్నింగ్ కరెంట్ వచ్చే ఇయర్ ఫిబ్రవరి 2021 లో పెట్టే బిల్లులో ఏ రేట్స్ గురించి మనకు మెన్షన్ చేయాలి?
అంటే ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు ఉండే పీరియడ్ మధ్య వచ్చే ఇన్కమ్ కి అది ప్రీవియస్ ఇయర్ అంటారు. ఆ ప్రీవియస్ ఇయర్ లో అర్న్ చేసిన ఇన్కమ్ కి ఏ ట్యాక్స్ రేట్ అనేది పడుతుందో ముందుగానే చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ ది టీడీఎస్ ప్రొవిజన్స్ as well as application of the advanced tax provisions అప్లై చేయాలన్నా సరే మనం ఏం చెప్పాలంటమ్మా, ముందుగానే ట్యాక్స్ రేట్స్ ఏం అప్లికబుల్ అవుతాయి చెప్పాలి. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఫిబ్రవరి 2021 లో వచ్చిన ఫైనాన్స్ యాక్ట్ లో ఏ అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ మనకు మెన్షన్ చేస్తారు? అసెస్మెంట్ ఇయర్ 22-23. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఫిబ్రవరి 2022 లో వచ్చిన బడ్జెట్ లో ఏ ఇయర్ ట్యాక్స్ రేట్స్ మనం మెన్షన్ చేస్తారు? 20. ఏ అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్? 23-24 అంతే కదమ్మా. ఇప్పుడు 22 ఫిబ్రవరిలో వచ్చిందంటే అది ఏ ప్రీవియస్ ఇయర్ సంబంధించింది ఉంటది? ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు ప్రీవియస్ ఇయర్ ఉంటుంది. అంతేనా? అంటే ప్రీవియస్ ఇయర్ 22-23 అయితే అసెస్మెంట్ ఇయర్ ఏమవుద్ది? 23-24 అంతేనా కదా? అంటే అసెస్మెంట్ ఇయర్ 23-24 లో ఏవైతే ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయో ఆ ట్యాక్స్ రేట్స్ ముందుగా మనకి చెప్తారంట. అది ఎప్పుడు చెప్తారంట? ఫిబ్రవరి 2022. ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్ కి ఏ ఫైనాన్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది? ఫిబ్రవరి 2021. అర్థమవుతుందమ్మా? మే అండ్ నవంబర్ కి ఫిబ్రవరి 2021 ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? అంటే మీకు క్వశ్చన్ లో ఎగ్జామ్ లోకి వచ్చే క్వశ్చన్లు కూడా ఏ అసెస్మెంట్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి? 22-23 అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అర్థమైందా? దానికి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఎక్కడ మెన్షన్ చేశారు? ఫిబ్రవరి 2021 ఫైనాన్స్ యాక్ట్ లో మనకి మెన్షన్ చేశారు. క్లియర్? Though the Finance Act normally prescribes the rates of tax in respect of the certain types of income, Income Tax Act has prescribed specific rates. మనం ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎన్ని రకాలని చెప్పుకున్నాం? స్పెసిఫిక్ రేట్స్, జనరల్ రేట్స్ ఆర్ నార్మల్ రేట్స్ అని చెప్పేసి అనుకున్నావా లేదా? స్పెసిఫిక్ రేట్స్ అనేవి ఎక్కడ మెన్షన్ చేస్తారు అనుకున్నాం? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే ఉంటాయి స్పెషల్ రేట్స్ ఆర్ స్పెసిఫిక్ రేట్స్. నార్మల్ రేట్స్ ఎక్కడ ఉంటాయి? ఫైనాన్స్ యాక్ట్ ద్వారా వస్తాయని చెప్పేసి చెప్పుకున్నావా లేదా? సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ స్పెసిఫిక్ రేట్స్. స్పెసిఫిక్ రేట్స్ అంటే కొన్ని స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ని మనకి ఎక్కడ మెన్షన్ చేశారంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే మనకి మెన్షన్ చేశారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ స్పెషల్ రేట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? స్పెషల్ రేట్స్ అనేవి ఏవేమి ఉన్నాయి అని చెప్పేసి అంటే ఈ స్పెషల్ రేట్స్, స్పెసిఫిక్ రేట్స్ అనేవి అంటే చాలా ఉంటాయమ్మా. అందులో మీ సిలబస్ కి అంటే సిఏ ఇంటర్ సిలబస్ కి అప్లికబుల్ అయిన ఇంపార్టెంట్ స్పెషల్ రేట్స్ అనేవి ఒక 3 చెప్తానమ్మా నేను. అర్థమైందా? ఆ 3 కొంచెం స్పెసిఫిక్ గా గుర్తు పెట్టుకోండి. ఓకే? ఎందుకంటే ఇవి ఎక్కువ అప్లికేషన్ లోకి వస్తాయి మీకు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతా కదమ్మా, అందులో విచ్ ఈస్ కవర్డ్ అండర్ which is covered under section 111A. Okay, next long term capital gain which is covered under section 112 and 112A. ఈ రెండు సిచ్యువేషన్స్ లోనే ఉంటాయి. ఓకే, లాంగ్ టర్మ్ అంతా కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. తర్వాత క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అని దేన్ని అంటామంటే చెప్పేసానంటే ఇన్కమ్ డెఫినేషన్ లో మనం ఒక ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, కార్డ్ గేమ్స్, తర్వాత లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, తర్వాత కార్డ్ గేమ్స్, ఇవన్నీ కూడా రేసెస్ ఇంక్లూడింగ్ హార్స్ రేసెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా.
వాటన్నిటిని కూడా కలిపి అక్కడ ఆ కేటగిరీలో చెప్పిన ఆ ఇన్కమ్స్ అన్నిటిని కలిపి ఏమంటామంటే క్యాజువల్ ఇన్కమ్ అని జనరల్ గా మనం పిలుచుకుంటాము. ఇదేమి యాక్ట్ లో చెప్పింది కాదు, అర్థమైందా? యాక్ట్ లో స్పెసిఫై చేసిన పేరు కాదు, మనం జనరల్ గా పెట్టుకునే పేరేంటి? లాటరీ తగిలిన రేసెస్, హార్స్ రేసెస్, కార్డ్ గేమ్స్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, ఇవన్నిటిని కూడా మనం ఏమనుకుంటామంట? క్యాజువల్ ఇన్కమ్. అర్థమైందా? అలాంటి క్యాజువల్ ఇన్కమ్ కనుక కవర్ అయితే అది 115 BB ప్రకారం ట్యాక్సిబుల్ అవుతుందంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్ సార్, ఇక్కడ 111A అనే సెక్షన్ ప్రకారం ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 15%. ఓకే, ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత అంటే 20%. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత అని చెప్పేసానంటే 30%. అర్థమైందా? అంటే ఇన్కమ్ ఎంత ఉన్నా సరే డైరెక్ట్ గా ఏమైపోతుందంట? డైరెక్ట్ గా ట్యాక్స్ రేట్ అనేది వచ్చేస్తుందంట అమ్మా. ఇవన్నీ ఏంటి? స్పెసిఫిక్ ట్యాక్స్ రేట్స్. ఇక్కడ మళ్ళీ ఆ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ అనేవి చేస్తాను, ముందే చెప్తాను. జస్ట్ జనరల్ గా గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను ఇవి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనం టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆ టోటల్ ఇన్కమ్ ని మనం ఎలా బైఫర్కేట్ చేస్తున్నామమ్మా? నెట్ టోటల్ ఇన్కమ్ అనుకున్నామా? 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కలిపితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అన్నాను. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో చేంజ్ చేశానమ్మా. చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేసాను, వచ్చింది ఏంటి? నెట్ టోటల్ ఇన్కమ్ అన్నాను. దాని మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకున్నాం. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ ని ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేశానమ్మా? ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అని చెప్పేసి బైఫర్కేట్ చేసాం. సార్ ఇక్కడ ఈ ట్యాక్స్ రేట్స్ చెప్పారు కదా సార్, ఈ ట్యాక్స్ రేట్స్ అన్ని కూడా ఎక్కడ చెప్పారు సార్? ఫైనాన్స్ యాక్ట్ లోనా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లో మనకి చెప్పారంటమ్మా. అర్థమైందా? ఇవి కాకుండా మరి ఆ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అన్ని ఎక్కడ చెప్తారమ్మా? ఫైనాన్స్ యాక్ట్ లో మనకి స్పెసిఫై చేస్తారంట. అర్థమైందా? ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి ట్యాక్స్ అనేది రెస్పెక్ట్ అసెస్మెంట్ ఇయర్ కి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మీద మనం ట్యాక్స్ కట్టాలి. ఇయర్ లో కట్టాలి, అసెస్మెంట్ ఇయర్ లో కట్టాలి. కానీ ప్రీవియస్ ఇయర్ లోనే మన దగ్గర నుంచి ఏం చేస్తారంటమ్మా? అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి తీసుకుంటారు. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి తీసుకుంటారు. అర్థమైందా? రైట్. వీటి అప్లికేషన్ నేను ఇంకా చెప్పలా, వీటి అప్లికేషన్ నేను ఫర్దర్ గా చెప్తాను. పర్సన్ డెఫినేషన్ లో ఎవరెవరు ఉన్నారమ్మా? పర్సన్ ఏ సెక్షన్ డిఫైన్ చేసింది పర్సన్ ని? సెక్షన్ 231. సెక్షన్ 231. సార్ ఒక విషయం చెప్పండి, మీరు సెక్షన్స్ గుర్తు పెట్టుకోవాలా, ఎగ్జామ్ లో సెక్షన్స్ తో ఆన్సర్స్ రాయాలా అని చెప్పేసానంటే సెక్షన్స్ ఏమి మ్యాండేటరీ కాదమ్మా. సెక్షన్స్ రాస్తేనే మీకు ఆన్సర్ అయినట్టు కాదు. సో ఎలాగంటే మనం ఉప్మా చేసుకుంటున్నాం అనుకోమ్మా, జీడిపప్పులు లేకుండా ఉప్మా తినగలమా? తినచ్చా లేదా? జీడిపప్పులు ఉన్నా తినగలమా? రెండు తినగలం. కాకపోతే ఏది బాగుంటది? జీడిపప్పులు ఉంటేనే కదా బాగుంటది. అలాంటివి అన్నమాట. అర్థమైందా? సెక్షన్లు అనేవి ఎగ్జామ్ లో పేపర్ లో మనం రాసే రైట్. సో కాబట్టి అక్కడ సెక్షన్ తో రాస్తే మనకి కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టు వాడు ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకుంటాడు. ఓకే, అవన్నీ పక్కన పెట్టండి, ఎగ్జామ్ అనేది పక్కన పెట్టండి. పట్టేస్తే ప్రాక్టికల్ లైఫ్ లోకి వద్దాం. సిఏ కంప్లీట్ అయిన తర్వాత ట్యాక్స్ గురించి మనం ఎవరితో మాట్లాడాలన్నా, ట్యాక్స్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మనం రిప్రజెంట్ చేయాలన్నా మనం ఏం మెన్షన్ చేయాలంటమ్మా? సెక్షన్సే మాట్లాడాలంట. ఓకే, సో ప్రొవిజన్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి పలానా సెక్షన్ అని చెప్పేసి సెక్షన్ కోట్ చేస్తే వాళ్ళకి ప్రొవిజన్ తెలుసు, మనకి ప్రొవిజన్ తెలుసు. జస్ట్ కోటింగ్ ఆఫ్ సెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు ఏ ఆర్టికల్ చదువుతున్నా ఏం చేస్తున్నా సరే సింప్లీ వాడు ఏం చేస్తాడంటే అకార్డింగ్ టు సెక్షన్ 54 అని చెప్పేసి అనేస్తాడు. అంటే ఒక సిఏ చదివామంటే ఆటోమేటిక్ గా సెక్షన్ 54 అంటే ఏంటో మనకు తెలుస్తుంది అని చెప్పేసి వాడి ఉద్దేశం అనమాట. అర్థమైందా? సో అలా అనుకుంటున్నప్పుడు మనం సెక్షన్లు కూడా గుర్తు పెట్టుకోవడం ప్రాక్టికల్ లైఫ్ కి ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఎవరు కూడా ప్రొవిజన్ అంతా చెప్పి ఈ ప్రొవిజన్ గురించి నేను మాట్లాడుతున్నానని చెప్పేసి చెప్పరంట. ఓకే, ఏ కాన్ఫరెన్స్ కి వెళ్ళినా, ఏ మీటింగ్ కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడ మనం
ఒక ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ దగ్గరికి రిప్రజెంటేషన్స్ కి వెళ్ళినా వాళ్ళు ఏమంటారంట, సింపుల్ గా దే విల్ కోట్ సెక్షన్స్. అర్థమైందా? సో ఆ సెక్షన్, ఆ పలానా సబ్ సెక్షన్, పలానా క్లాస్ అని చెప్పేసి మాట్లాడేస్తారమ్మా. అప్పుడు మనకి తెలియదు అని చెప్పేసి అప్పటికప్పుడు బుక్ రెఫర్ చేయలేం కాబట్టి ముందుగా మనం ముందు నుంచి కూడా స్టార్టింగ్ ఈ రోజు నుంచి కూడా అంటే బేసిక్ ఇక్కడ నుంచే మొదలెట్టుకోవాలి. మనం ఇక్కడ నుంచి మనం సెక్షన్లు గుర్తు పెట్టుకోవడం అనేది కొంచెం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? సో దేనికోసం? ఎగ్జామ్స్ కోసమా? ప్రాక్టికల్ లైఫ్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇది మహా అయితే ఒక 6 months ఎగ్జామ్ అమ్మ. ఇది అయిపోయిన తర్వాత మన 60 years ఆఫ్ లైఫ్ అంతా కూడా మనకి దేని మీద ఉంటుంది? ఈ సిఏ ప్రాక్టీస్ మీద, సిఏ జాబ్ మీద ఉంటుంది. సో అలాంటప్పుడు అంతా కూడా అక్కడ సెక్షన్స్ ఎక్కువ ఉపయోగపడతాయమ్మా మనకి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి మనం సెక్షన్ గుర్తు పెట్టుకోవడం మంచిదా కాదా? సెక్షన్లు గుర్తు పెట్టుకోవడం అవసరమా కాదా? ఆన్సర్ ఈస్ ఎస్. పర్సన్ డెఫినేషన్ లో ఎవరెవరు ఉన్నారమ్మా? సెక్షన్ 231 లో పర్సన్ ని డిఫైన్ చేశారు. ఎవరెవరు ఉన్నారమ్మా? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి. అంటే ఎల్ఎల్పి యాక్ట్ వేరు, పార్ట్నర్షిప్ యాక్ట్ వేరు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో పార్ట్నర్షిప్ ని, ఎల్ఎల్పిని ఎలా చూస్తున్నారమ్మా? ఇన్ ద సేమ్ లైన్స్ చూస్తారు. ఇన్ ద సేమ్ లైన్స్ చూస్తారంటే. అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఇద్దరికి ఒకలాగే ఉంటుందంటే ఇంచుమించు. ఓకేనా? అందుకోసమే పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి అని చెప్పేసి అని అంటున్నాను. తర్వాత కంపెనీ, తర్వాత ఏఓపిఆర్, బిఓఐ, నెక్స్ట్ లోకల్ అథారిటీ, తర్వాత ఏజేపి, ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్. సో పైన ఏజేపి అంటే ఏమొస్తుందమ్మా? పైన ఏ కేటగిరీలోని కవర్ అవ్వకపోతే కనుక అది ఎందులోకి వస్తుంది? ఏజేపీలోకి వస్తుందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, సార్ ఇవన్నీ ఎందుకు చెప్పించారు సార్ ఇప్పుడు అని చెప్పేసానంటే, ట్యాక్స్ రేట్స్ మనం చూసేటప్పుడు అంటమ్మా ఇక్కడ ఈచ్ పర్సన్ వైజ్ గా మనం ఏం చూడాలంట? ట్యాక్స్ రేట్స్ అప్లికబిలిటీ అనేది చూడాలంట. ఎందుకు కేటగరైజ్ చేసాము సపరేట్ గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేసామంట అలా సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అవునా కదా? పర్సన్ నేను అలా క్లాసిఫై చేయాల్సిన అవసరం ఏముంది? అవునా కదమ్మా? ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారమ్మా? ఎస్ఎస్సి అవుతాడు. ఎస్ఎస్సి అవ్వాలంటే వాట్ ఈస్ ప్రీ రిక్విజిట్? ఈ షుడ్ బి పర్సన్. అవునా? సో అలాంటప్పుడు పర్సన్ ఇంత అలా క్లాసిఫై ఎందుకు చేశారు 7 కేటగిరీస్ కింద? అంటే అందరికీ ఒకే రకమైన ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటే గనక, అందరికీ ఒకే రకమైన ట్యాక్స్ రేట్ అప్లికబిలిటీ అయితే గనక మనకేం చెప్పేవారమ్మా? ఒకే ట్యాక్స్ రేట్ చెప్పేసేవారు కదా. అంతా కలిపి పర్సన్ అంటే ఎవరైనా సరే అని చెప్పేసి అనేసేవారు కదా. క్లాసిఫికేషన్ ఇచ్చారంటే సపరేట్ ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అంతేనా కదా? అందుకోసమే కదా. ఎస్. సో సపరేట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ట్యాక్స్ రేట్స్ అవి నేర్చుకోవాలన్నా సరే ఏం చూడాలంట? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వైజ్ గా మనం వెళ్ళాలంట. అందులో లెట్ స్టార్ట్ విత్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇండివిజువల్. ఎవరితో స్టార్ట్ చేద్దామమ్మా? ఇండివిజువల్. ఇక్కడ కేటగరైజేషన్ అని చెప్పేసి మనం ఇండివిజువల్ గా ఇచ్చుకునే కేటగరైజేషన్ అంటే మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి మనం ఇచ్చుకునే కేటగరైజేషన్ ఒకటి చెప్తానమ్మా. ఓకే, సో ఇక్కడ ఈ కేటగరైజేషన్ అనేది కేటగిరీ 3, కేటగిరీ 2, కేటగిరీ 1 అని చెప్పేసి చెప్తాను. బట్ దిస్ కేటగరైజేషన్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అర్థమైందా? ఇది నేను మీకు అర్థం కావడం కోసం నేను చేసుకున్న అరేంజ్మెంట్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా కేటగిరీ 1 అనేది ఇప్పుడు మనం చేసుకున్న కేటగిరీ 1 అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసానంటే రెసిడెంట్ ఇండివిజువల్. సార్ రెసిడెంట్ అంటే ఎవరు చెప్పుకుంటామమ్మా తర్వాత. బట్ ఇప్పటి వరకు ప్రస్తుతానికి రెసిడెంట్ అంటే ఇండియన్ అని గుర్తుపెట్టుకోండి. చాలా తప్పు. రెసిడెంట్ అనేది ఇండియన్ అంటే చాలా పెద్ద తప్పు అమ్మా.
ఓకే, కానీ ప్రస్తుతానికి అలా గుర్తు పెట్టుకోండి. నాన్ రెసిడెంట్ అంటే హూ ఇస్ నాట్ ఎన్ ఇండియన్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. బట్ ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్, ముందే చెప్తున్నాను. అర్థమవుతుందా? సో క్లాసిఫికేషన్ కానీ కాన్సెప్ట్ కానీ నేను చెప్పేది కానీ పూర్తిగా తప్పు. కానీ ప్రస్తుతానికి మీకు అండర్స్టాండింగ్ కోసం గుర్తు పెట్టుకోండి. రెసిడెంట్ అంటే నాన్ రెసిడెంట్ అంటే వేరు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ కేటగిరీ 1 లో ఎవరికి చెప్తారంటే మన రెసిడెంట్ ఇండివిజువల్. ఏంటది? రెసిడెంట్ ఇండివిజువల్ who is having age more than 80 years or more. మా సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? 60 years దాటిన సీనియర్ సిటిజన్ అంటాం. వీళ్ళని ఏమనాలి? సూపర్ సీనియర్ సిటిజన్. ఇది కూడా మనం పెట్టుకున్న పేరే. ఓకే, వీళ్ళని ఏమంటాం? సూపర్ సీనియర్ సిటిజన్. సో ఈ కేటగిరీలోకి చాలా తక్కువ మంది వెళ్తారు, అంతే కదా? సో ఆ లోపే పోతున్నారు కదా చాలా మంది. సో కాబట్టి ఈ కేటగిరీ అనేది చాలా తక్కువ మంది వెళ్తారు. ఓకే, సో ఇక్కడ చెప్పిన ఇదేంటంటే చూడమ్మా, కేటగిరీ 1 అంటే ఎవరై ఉండాలంట? రెసిడెంట్ ఇండివిజువల్. ఓకే, వాడి ఏజ్ ఎంత ఉండాలంట? 80 years ఆర్ మోర్. ఓకే రైట్. సో ఉంటే కనుక వాడిని సూపర్ సీనియర్ సిటిజన్ అంటాం. వాడి ఇన్కమ్ అనేది అప్ టు 5 lakhs ఉంటే ట్యాక్స్ రేట్ ఎంత అంటమ్మా? నిల్. ఓకే, సో 5 lakhs to 10 lakhs ఉంటే 20%. మోర్ దాన్ 10 lakhs ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 30% అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో అర్థమైందా? అర్థమైతే ఒక క్వశ్చన్ అడగనా? సో రెసిడెంట్ ఇండివిజువల్ హ్యావింగ్ ఏజ్ 83 years, having income during the previous year 6,50,000. What is his tax liability? అదే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎంత? 6,50,000 into 20% అంటే ఎంతమ్మా? 1,50,000 into 20%, లేకపోతే 6,50,000 into 20%? అంతేగాని 6,50,000 into 20% అని ఎవరికి అనిపించట్లేదా? ఎందుకు? అవును, అప్ టు 5 lakhs నిల్ అన్నాడమ్మా. 5 lakhs దాటితే ఫస్ట్ రూపీ నుంచి ట్యాక్స్ చేస్తున్నాను అనుకోవచ్చుగా. మీ ఇన్కమ్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుందని అనుకోవచ్చు కదా, అంతేనా? 5 lakhs to 10 lakhs కేటగిరీయా, మోర్ దాన్ 10 lakhs కేటగిరీయా, అప్ టు 5 lakhs కేటగిరీయా? మీ ఇన్కమ్ అనేది 5 to 10 lakhs కేటగిరీలోకి వస్తే ట్యాక్స్ రేట్ 20% అంటే మీరు 6,50,000 మీకు ఇన్కమ్ అని చెప్తే, ఈ కేటగిరీ సెకండ్ కేటగిరీలోకి వచ్చింది కాబట్టి మీ ఇన్కమ్ ఎంత అవుతుందమ్మా? 6,50,000 into 20% అవదా? అవదమ్మా? ఎందుకు అవదు అని చెప్పేసానంటే, దిస్ ఈజ్ నాట్ ఏ కేటగరైజేషన్, దిస్ ఈజ్ స్లాబ్ సిస్టమ్. ఏమంటారమ్మా దీన్ని? స్లాబ్. దీన్ని ఏమంటారమ్మా? స్లాబ్ రేట్స్. ఏమంటారంటమ్మా? స్లాబ్ రేట్స్.
ఓకే, సో స్లాబ్ రేట్స్ అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఇన్కమ్ ఎంత చెప్పారమ్మా? 6 lakhs ఎగ్జాంపుల్ లో 6,50,000 చెప్పారు కదా. సో 6,50,000 అన్నప్పుడు మనం 5 lakhs వరకు అప్ టు 5 lakhs ఏమో నిల్. ఈ 5 lakhs కంటే ఎక్స్ట్రా ఎంత ఉందమ్మా? 1,50,000. దీనికేమో 20%. అంటే టోటల్ ట్యాక్స్ కమ్స్ టు ఇక్కడేమో 0 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? 30,000. టోటల్ ఎంతమ్మా? 30,000. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఈస్ 11 lakhs, 11 lakhs అయితే కనుక ట్యాక్స్ ఎంత అవుతుంది చెప్పండి అమ్మా? సో మనం ఎలా కేటగరైజ్ చేసుకోవాలి 11 lakhs ని? 5 lakhs, తర్వాత సెకండ్ కేటగిరీలో ఏమొస్తుంది? సెకండ్ స్లాబ్ అంటే 5 to 10 lakhs అంతా ఒక స్లాబ్ కదమ్మా. కాబట్టి 5 lakhs. నెక్స్ట్ స్లాబ్ ఏంటి? 1 lakh. సో ఫస్ట్ స్లాబ్ ఏంటి? నిల్. ఇక్కడేమో 20%, ఇక్కడేమో 30%. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ కమ్స్ టు 0 ప్లస్ 5 lakhs into 20% అంటే 1 lakh ప్లస్ 1 lakh into 30% అంటే 30,000. టోటల్ ఎంతమ్మా? 1,30,000 is the tax liability. అర్థమైందా? Is it clear or not? Yes or no? సో ఇక్కడ స్లాబ్ రేట్స్ వైజ్ గా మనం ట్యాక్సెస్ అనేవి చూస్తాము. ఓకే, సో మనం అనుకుంటున్న ఈ కేటగిరీకి పేరేంటమ్మా? కేటగిరీ 1. కేటగిరీ 1 లో ఎవరు కవర్ అవుతారు? ఓన్లీ రెసిడెంట్ ఇండివిజువల్ మాత్రమే కవర్ అవుతారంట. మనం ఇండివిజువల్ తోనే కదా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఎస్ ఆర్ నో? సో కాబట్టి రెసిడెంట్ ఇండివిజువల్ లో ఎవరు కవర్ అవుతారంట? 80 years ఆర్ మోర్. సార్ జెంట్సా లేడీసా సార్? ఎవరైనా ఒకటే. ఓకే, సో జెంట్సా లేడీసా? థర్డ్ కేటగిరీ ఎవరైనా సరే 80 years కంటే 80 years అందుకంటే ఎక్కువ, అంతేనమ్మా? రైట్. సార్ 80 years ఎప్పటికి వచ్చి ఉన్నారు సార్? 80 years ఇప్పుడు ఆ కేటగిరీలో కవర్ అవ్వాలంటే నాకు 80 years వచ్చి ఉండాలి అని అన్నారు, అవునా? 80 years కానీ అంతకంటే ఎక్కువగానే అన్నారు. అంటే 80 years వచ్చినా సరే నేను కేటగిరీ 1 లోకే కదా వస్తాను. ఎస్ ఆర్ నో? 80 years ఆర్ మోర్ అంటే దాని అర్థం చెప్పండి. 80 years ఉన్నా 80 years కంటే ఎక్కువ ఉన్నా నాకేమవుతుంది? కేటగిరీ 1 లోకే కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు చెప్పండి, 80 years నాకు ఎప్పటికి వచ్చి ఉండాలి? ఏ ప్రీవియస్ ఇయర్ లో ఇన్కమ్ అనేది, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ గురించే కదమ్మా మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రీవియస్ ఇయర్ లో నాకు ఏజ్ అనేది 80 years అనేది వచ్చింది అనుకుందాం. సో సపోజ్ ప్రీవియస్ ఇయర్ 21 నుంచి 22 ప్రీవియస్ ఇయర్ రన్నింగ్. ఇప్పుడు అంతేనా? రన్నింగ్ ఏంటి? 21, 22 ప్రీవియస్ ఇయర్. నాది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 31st March నా బర్త్డే అంట. 31st March నా బర్త్డే అంట. కేక్ తీసుకురాకండి. ఓకే, సో 31st March నా బర్త్డే అంట. నాకు 80 years అనేవి కంప్లీట్ అవ్వాలా, లేకపోతే 79 కంప్లీట్ 80 లోకి రావాలా? ఫస్ట్ చెప్పండి. ఇక్కడ 80 years ఆర్ మోర్ అంటే 80 కంప్లీట్ అవ్వాలా, 80 లోకి రావాలా? కంప్లీట్ అవ్వాలా? కంప్లీటెడ్ ఇయర్ చూస్తామా అమ్మా? మనకి 18 years దాటితే మేజర్ అన్నప్పుడు 18 years ఏమవ్వాలన్నాం? కంప్లీటెడ్ ఇయర్సే కదా అన్నారు. 18 కంప్లీటెడ్ ఇయర్స్. సార్ 17 కంప్లీట్ అయిపోయి 18 రన్నింగ్ లో ఉంది సార్ అంటే ఇదన్నా అదేంటి కోదాడ సూర్యాపేట ట్రైనా? కాదు కదమ్మా, రన్నింగ్ లో ఉండడానికి, అవునా కదా? సో కాబట్టి రన్నింగ్ లో ఉన్నదాన్ని తీసుకోకూడదు, కంప్లీటెడ్ దాన్ని తీసుకోవాలని చెప్పేసి అన్నారు, అవునా? సో ఇక్కడ మాత్రం 80 years ఆర్ మోర్ అని చెప్పేసి అన్నారు. అంటే 79 కంప్లీట్ అయ్యి 80 లోకి వస్తే సరిపోతే 80 కంప్లీట్ అవ్వాలి. 80 కంప్లీట్ అయితే 80 ప్లస్ లోకి వస్తావా, లేకపోతే 80 years లో ఉంటావా? ఇక్కడ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే 79 కంప్లీట్ అయిపోయి 80 రన్నింగ్ లో ఉన్నాం సార్. 79 కంప్లీట్ అయిపోయి 80 రన్నింగ్ లో ఉన్నాం సార్. అలాంటప్పుడు 80 years ఆర్ మోర్ కింద తీసుకుంటాడా? 80 కంప్లీట్ అవ్వాలమ్మా, అర్థమైందా? 80 కంప్లీట్ అవ్వాలి. ఎప్పటికి?
ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎప్పటికి స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలోనా 31st మార్చ్ నా బర్త్డే 80 కంప్లీటెడ్. అలాంటప్పుడు ఆ ప్రీవియస్ ఇయర్ అంతటికి నేను 79 కంట్రీలో ఉంటానా, 80 కంప్లీటెడ్ లో ఉంటానా అమ్మా? లాస్ట్ డే నాడు పోనీ లాస్ట్ డే తర్వాత పెట్టించుకుందాం, ఫస్ట్ డే నాడు చూద్దాం. 1st April 2021 నాడు నా బర్త్డే. ఓకే, సో అక్కడికి 80 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ త్రూ అవుట్ ద ఇయర్ నన్ను కేటగిరీ 1 లోకి చూస్తామా? ఎస్ ఆర్ నో? ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ నా బర్త్డే 8 years కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఆ త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ నన్ను కేటగిరీ 1 లో చూస్తామా, లేకపోతే నెక్స్ట్ కేటగిరీలో చూస్తామా? అంటే డ్యూరింగ్ ద ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, లేకపోతే ఎట్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్? పోనీ December 31st నా బర్త్డే. సార్ ఎన్ని బర్త్డేలు మార్చారు సార్? ఓకే, సో December 31st నా బర్త్డే అంటమ్మా, అంటే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వచ్చింది. ఓకే, 8 years కంప్లీట్ అయినాయి నాకు. ఓకే అనుకోండి. సో అలాంటప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ లో నన్ను ఏ కేటగిరీలో తీసుకుంటారు? సో సార్ డిసెంబర్ వరకు యు ఆర్ కేటగిరీ 1, కేటగిరీ 2 సార్. ఆఫ్టర్ December 31st యు ఆర్ కేటగిరీ 1 సార్ అనొచ్చా? సో సార్ కేటగిరీ 2 అంటే ఏంటో చెప్తున్నాం. కేటగిరీ 2 అంటే ఏంటంటే అమ్మా, ఇక్కడ కూడా రెసిడెంట్ ఇండివిజువలే. ఇక్కడ 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years. ఎందుకంటే 80 years ఆర్ మోర్ ఇక్కడికి వచ్చేది కదా, కాబట్టి లెస్ దాన్ 80 years. ఓకే, ఇది కేటగిరీ 2 లో కంట. December 31st వరకు సార్ నువ్వు కేటగిరీ 2 సార్. సో December 31st తర్వాత సార్ యు ఆర్ కేటగిరీ 1 సార్. ఓకే, సో ట్యాక్స్ రేట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ స్లాబ్ రేట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ స్లాబ్ రేట్స్, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరమ్మా వీళ్ళు? సీనియర్ సిటిజన్స్. సో సీనియర్ సిటిజన్స్ లో ఇక్కడ మనకి అప్ టు 3 lakhs అంటమ్మా. ట్యాక్స్ రేట్ అంతా నిల్. సో 3 lakhs to 5 lakhs ట్యాక్స్ రేట్ 5%. 5 lakhs to 10 lakhs 20%. ఓకే, సో అబౌట్ 10 lakhs 30%. ఇది స్లాబ్ రేట్స్ అంట. స్లాబ్ రేట్సే కదా అనుకున్నాం. ఈ స్లాబ్ రేట్స్ అంటే కేటగిరీ రేట్స్. కేటగిరీ రేట్స్ కాదు సార్ ఇవి, స్లాబ్ రేట్స్ అని చెప్పేసి నువ్వు కన్క్లూజన్ కి వచ్చావా రాలేదా? ఎస్ సార్ నో? సో December 31st కి ముందున్న ఇన్కమ్ అంతటికి కూడా కేటగిరీ 2 అప్లై చేయండి సార్. December 31st తర్వాత ఉన్న ఇన్కమ్ అంతటికి కేటగిరీ 1 అప్లై చేయండి సార్ అని చెప్పేసి చేయగలమా చేయలేమా? చేయగలమా అలాగా? ఎస్ సార్ నో? నో, అలా చేయలేమంట. మరి ఏం చేయాలి? ఏదో టోటల్ ప్రీవియస్ ఇయర్ అందరికీ ఒకే ఇన్కమ్ మీద మనం ఏం చేయాలమ్మా? ప్రీవియస్ ఇయర్ ఎంతటికి ఉన్న ఇన్కమ్ మీద మనం ఏం చేయాలి? ఒకే స్లాబ్ అప్లై చేయగలం కదా? ఎస్ సార్ నో? ఏ స్లాబ్ అప్లై చేద్దాం? ఏ స్లాబ్స్ అప్లై చేద్దాం? ఏ కేటగిరీకి సంబంధించిన స్లాబ్స్ అప్లై చేద్దాం? ఏ కేటగిరీకి సంబంధించిన స్లాబ్స్ అప్లై చేద్దామమ్మా త్రూ అవుట్ ద ఇయర్? ఇన్కమ్ ట్యాక్స్ వాడిని దృష్టిలో పెట్టుకుని చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ వాడిని దృష్టిలో పెట్టుకుని చెప్పండి అనగానే మనోడు కేటగిరీ 2 అని స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ డెప్యూటీ ట్యాక్స్ ఎక్కువ కావాలనుకుంటారు, అంతే కదా? ప్రతి ప్రొవిజన్ లోనే వాడు ఎలా ఉంటుందమ్మా ఆలోచన? ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ కావాలి అని చెప్పేసి అనుకుంటాడా లేదా? ఎక్కువ ట్యాక్స్ లివీ చేయాలి, ఎక్కువ ఇన్కమ్ చూపించాలి, ఎక్కువ ట్యాక్స్ అనేది రావాలి అని చెప్పేసి అనుకుంటాడా అనుకోడా? సో అలాగా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో పెట్టుకుంటే కనుక మనకి ఆడు ఏ కేటగరైజేషన్ లోకి వస్తాడమ్మా? కేటగిరీ 1. అదేంటి సార్? ఈ ఒక్క దాంట్లోనే మీకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఓకే, ఒక్క దాంట్లోనే ఎవరికి? ఎస్ఎస్సికి బెనిఫిట్ ఇచ్చాడంట. ఓకే, ఇండివిజువల్ ఎస్ఎస్సికి బెనిఫిట్ ఇచ్చాడంట. ఏమని? at any time during the previous year if your age is 80 years or more then throughout the year you will be categorized under category 1. అర్థమైందమ్మా? is it clear or not? yes or no? సో అంటే 31st March నేను చెప్పాను, December 31st చెప్పాను, 1st April చెప్పాను.
ఈ 3 డేట్ ఆఫ్ బర్త్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ నీదైనా సరే 80 years ఆర్ మోర్ దాటిందంటే కనుక అక్కడ నువ్వేమవుతావు, యూ విల్ బి కేటగరైజ్డ్ యాజ్ కేటగిరీ 1. ఇఫ్ యు ఆర్ రెసిడెంట్, యువర్ ట్యాక్స్ స్లాబ్స్ విల్ బి ఏమవుతాయంట, అప్ టు 5 lakhs nil, 5 lakhs to 10 lakhs 20%, more than 10 lakhs 30%. ఎస్ ఆర్ నో? ఒకవేళ సార్ నాకు 79 years కంప్లీట్ అయినాయి, 80 రన్నింగ్ త్రూ అవుట్ ద ఇయర్, 80 రన్నింగ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా, అప్పుడు ఏమవుతుంది, కేటగిరీ 2 లోకి వస్తాను. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? కేటగిరీలో 2 లోకి వస్తే కనుక నా స్లాబ్ రేట్స్ ఏంటంటమ్మా, అప్ టు 3 lakhs nil, 3 to 5 lakhs 5%, 5 to 10 lakhs 20%, more than 10 lakhs 30%. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా కేటగిరీ 1 లోకి రావాలన్నా కేటగిరీ 2 లోకి రావాలన్నా వాళ్ళు ఖచ్చితంగా ఏమై ఉండాలి, 1 రెసిడెంట్ అయి ఉండాలి, 2 ఇండివిజువల్ అయి ఉండాలి. ఏమవ్వాలంటే 1 రెసిడెంట్ అయి ఉండాలి, 2 ఇండివిజువల్ అయి ఉండాలి. అర్థమైందా? రైట్. సపోజ్ ఒక క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పండి. మిస్టర్ ఏ హూ ఇస్ అన్ ఇండివిజువల్? ఇండివిజువల్ ఎస్ ఆర్ నో? ఏమో ఎవడో తెలుసు, ఏ అన్నాను కానీ అది ఒక్క మనిషి పెద్ద చెప్పానా? చెప్పలేదు కదమ్మా. ఏ ఇఫ్ హ్యూమన్ బీయింగ్, ఓకే, ఇఫ్ హ్యూమన్ బీయింగ్, ఓకే, ఏజ్డ్ 85 years, okay, but he is a non-resident, having income of 6,80,000, calculate tax అని అన్నానంటే ఇప్పుడు కేటగిరీ 1 అప్లై చేసేయగలరా? ఏ రెసిడెంట్ కదా, రెసిడెంట్ కాదు కాబట్టి మీరేం చేయలేరు, ట్యాక్స్ అనేది డైరెక్ట్ గా లెవీ చేయలేరు. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మిస్టర్ ఏ, an individual having income of 7,20,000, aged 69 years, calculate tax అంటే ట్యాక్స్ చెప్పగలరా? ఏం అడగాలి? ఇలాగే క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేయాలమ్మా, వాడు రెసిడెంట్ అయితే అలాగా, నాన్ రెసిడెంట్ అయితే అలాగా, రెండు క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? ఇఫ్ ఈజ్ ఏ రెసిడెంట్ అండ్ ఇఫ్ ఈజ్ ఏ నాన్ రెసిడెంట్ రెండు చేయాలంట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ కేటగిరీ 3 అంటమ్మా. కేటగిరీ 3 కొంచెం బ్రాడ్ గా ఉంటుందంట. ఏంటంటే ఇండివిజువల్ అనుకుంటే నాట్ కవర్డ్ అండర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. ఎవరంటమ్మా ఇండివిజువల్ అంటే? ఎవరంట? ఇఫ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. ఇందాక నేను ఇండివిజువల్ అన్నాను కానీ నాన్ రెసిడెంట్ చెప్పలేదు. రెసిడెంట్ అయితే అక్కడికి వెళ్తాడు, నాన్ రెసిడెంట్ అయితే ఎక్కడికి వస్తాడమ్మా? ఇందాక ఫస్ట్ క్వశ్చన్ లో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో, దాని ప్రీవియస్ క్వశ్చన్ లో నేను అడిగాను, ఇండివిజువల్ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ 85 years అని చెప్పేసి అని అన్నాను. అప్పుడు వాడు కేటగిరీ 1 లోకి వెళ్తాడా, కేటగిరీ 3 లోకి వెళ్తాడా? కేటగిరీ 3. ఎందుకంటే విచ్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 లో కవర్ అవ్వని ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందులోకి వస్తారంట? కేటగిరీ 3. అంతేగాని ఇక్కడ ఏజ్ లో ఎన్ని చెప్పాడమ్మా చెప్పలేదా? ఇండివిజువల్స్ నాట్ కవర్డ్ అండర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అన్నాడు సింపుల్ గా. అమ్మా అర్థమైందా? ఇండివిజువల్ అంటే తెలిసింది కదమ్మా. షాల్ వి మూవ్ ఫార్వర్డ్? రైట్. నెక్స్ట్ హెచ్యుఎఫ్. మా కేటగిరీ 3 లోకి వచ్చే వాళ్ళు ఎవరు? ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్, ఇంకెవరంట? ఏఓపి ఆర్ బిఓఐ అండ్ ఏజేపి. అర్థమైందమ్మా? ఇక్కడ వీళ్ళందరూ వస్తారంట. వీళ్ళకి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ స్లాబ్స్ ఎంత అంటే అప్ టు 2.5 lakhs. ఎంతమ్మా? నిల్. 2.5 to 5 lakhs 5%.
5 to 10 lakhs 20%, more than 10 lakhs 30%. అర్థమవుతుందా? Is it clear or not? Up to 2.5 lakhs nil, 2.5 to 5 lakhs 5%, 5 to 10 lakhs 20%, more than 10 lakhs 30%. ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందమ్మా? కేటగిరీ 3 అంటే ఎవరు? ఇండివిజువల్స్ నాట్ కవర్డ్ అండర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2, HUF, AOPR, BOI, AJP. వీళ్ళందరికీ కూడా ట్యాక్స్ రేట్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా ఏంటి? స్లాబ్ రేట్స్. ఇవన్నీ స్లాబ్ రేట్స్ కేటగిరీస్ వైజ్ గా ఉన్నమనుకున్న స్లాబ్ రేట్స్. అర్థమైందా సార్? ఈ స్లాబ్ రేట్స్ అనేవి దేని మీద అప్లై చేస్తామమ్మా? నెట్ టోటల్ ఇన్కమ్ మీదే. నెట్ టోటల్ ఇన్కమ్ మళ్ళీ బైఫర్కేట్ చేసామా? మా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే 5 హెడ్స్ అవన్నీ కలిపితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ప్లస్ చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్. అంతేనా? ఈ నెట్ టోటల్ ఇన్కమ్ లో మనం ఏమైనా బైఫర్కేట్ చేసామమ్మా? ఇన్కమ్ taxable under specific rates, income taxable under normal rates. ఏ ఇన్కమ్ మీద అప్లై చేస్తాం? ఇన్కమ్ taxable under normal rates అని అనుకున్నాం కదమ్మా. దీని మీద మనం ఈ స్లాబ్స్ అనేవి స్లాబ్ రేట్స్ అనేవి అప్లై చేయాలంట. అర్థమైందా? మరి స్పెషల్ ఆర్ స్పెసిఫిక్ రేట్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏవైతే ట్యాక్స్ రేట్స్ చెప్పారో ఆ ట్యాక్స్ రేట్స్ అప్లై చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇన్ కేస్ ఆఫ్ 115 BB, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ స్పెసిఫిక్ ట్యాక్స్ రేట్స్ అన్ని ఎక్కడ అప్లై చేయాలంటమ్మా? ఇక్కడ ఈ స్పెసిఫిక్ రేట్స్ మీద, ఇన్కమ్ ట్యాక్సబుల్ అంటే స్పెసిఫిక్ రేట్స్ మీద ఆ నేచర్ ఆఫ్ ఇన్కమ్ ని బట్టి మనం ఆ పర్టికులర్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ గా అప్లై చేయాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అనేవి ఇక్కడ స్లాబ్ రేట్స్ అప్లై చేస్తాం. ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అనే దాంట్లో ఆ వాల్యూ మీద ఈ స్లాబ్ రేట్స్ అనేవి అప్లై చేస్తా ఉంటాం. అర్థమైందా? ఈ స్లాబ్ రేట్స్ చెప్పిన దాంట్లో ప్రతి దాంట్లోని ఫస్ట్ ఇక్కడ కేటగిరీ 1 లో సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోమా, వాళ్ళకి ఏమని చెప్పానమ్మా? అప్ టు 5 lakhs ఏమన్నాను? ట్యాక్స్ నిల్ అని చెప్పాను. అదే సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోమా, వాళ్ళకి అప్ టు 3 lakhs ట్యాక్స్ నిల్ అని చెప్పాను. అదే కేటగిరీ 3 అంటే విచ్ ఇస్ నాట్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2, వాళ్ళకి ట్యాక్స్ రేట్ అని చెప్పాను అప్ టు 2.5 lakhs నిల్ అని చెప్పాను. దీన్ని ఏమంటారంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఏమంటారమ్మా? బేసిక్ exemption limit. What is basic exemption limit, sir? Up to which income you need not pay tax. నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం చూసిన కేటగరైజేషన్ ఇక్కడ ఉంటుందా? అలా కాదు, నెక్స్ట్ ఇయర్ మారిపోవడం కాదు. ఇప్పుడు నేను చెప్పిన కేటగరైజేషన్ మన ఓన్ కేటగరైజేషన్ విచ్ ఇస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద యాక్ట్. యాక్ట్ లో ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అది మీరు గుర్తు పెట్టుకోవడానికి సింపుల్ గా ఉండేలాగా నేను చెప్తున్నానమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? చూడండి, రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ ఎవరికంటమ్మా? ఇండివిజువల్స్, HUF, AOP, BOI అండ్ AJP. దీన్ని మనం ఏమని కేటగరైజ్ చేసుకున్నామమ్మా? కేటగిరీ 3. కానీ ఇండివిజువల్స్ అంటే ఎవరు వస్తారు ఇందులోకి? నాట్ కవర్డ్ అండర్ కేటగిరీ 1 and 2. నేను చెప్పిన కేటగరైజేషన్ మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుందమ్మా. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, అప్ టు 2.5 lakhs. ఏ అసెస్మెంట్ ట్యాక్స్ రేట్ చెప్తున్నాం మనం? 20 to 23. అంటే ఏ ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పుంటారు? ఇది ఫైనాన్స్ యాక్ట్ 21 లో మనకి చెప్పుంటారు, అంతే కదా? రైట్. సో అప్ టు 2.5 lakhs ట్యాక్స్ ఎంతమ్మా? నిల్. దీన్ని ఏమంటారని చెప్పుకున్నాం?
basic exemption limit. Above 2.5 lakhs but up to 5 lakhs tax rate 5%. Above 5 lakhs but up to 10 lakhs 20%. Above 10 lakhs 30%. Madhavenda? Sir, if my income is 5 lakhs, what is my tax rate? What is my tax rate? ఎంత అవుతుందమ్మా? సో అది క్వశ్చన్ అడగాలి ఫస్ట్. వాడు ఇండివిజువల్, రెసిడెంట్, ఏజ్డ్ 30 years అనుకుంటే అప్పుడు ఎంత అవుతుందమ్మా? అప్ టు 2.5 lakhs 0 అమ్మా 5% అని డైరెక్ట్ చెప్పడం కాదు, ట్యాక్స్ అడిగాను నేను. 2.5 నుంచి 5 lakhs వరకు ఉన్న ఇన్కమ్ ఎంత ఉంది? 2.5 lakhs ఉంది. అప్పుడు దాని మీద ట్యాక్స్ రేట్ ఎంత పడుతుంది? 5%. 5% అంటే ఎంత? 2,50,000 into 5% అంటే 12,500. Yes or no? అంతేనా? Right. If my income is 5,50,000 rupees, ఎంత? 5,50,000 rupees. What is the tax rate? 5,50,000 rupees అంటే ట్యాక్స్ రేట్ ఎంత అవుతుందమ్మా? అమ్మా సేమ్ పర్సన్ ఎంత? 12,510. ఓకే, ఎందుకు? అప్ టు 2.5 2.5 నుంచి 5 lakhs వరకు 5%. ఆ పైన ఉన్న 5 lakhs మీద 50 rupees మీద 20%. అర్థమైందా? సో కాబట్టి 50 rupees మీద 10%, 20% అంటే 10 rupees. తర్వాత 2.5 నుంచి 5 వరకు ఉన్న ఇన్కమ్ మీద 5% అంటే 12,500. సో అప్ టు 2.5 0. టోటల్ ఇన్కమ్, టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 5,50,000 టోటల్ ఇన్కమ్ అయితే 5 ట్యాక్స్ రేట్ ఎంత అవుతుంది? 12,510. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో బేసిక్ ఎగ్జంప్షన్ ఎలా మారుతుందో చెప్తున్నాడమ్మా. రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్, ఇక్కడ ఓన్లీ టు రెసిడెంట్ ఇండివిజువల్స్ అని చెప్పేసి అంటున్నాడు. హూ అటైన్డ్ ఏజ్ ఆఫ్ 80 years ఆర్ మోర్. అటైన్డ్ 80 years ఆర్ మోర్, 80 ఏళ్ళు అంతకంటే ఎక్కువ అటైన్ చేస్తే అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. మనం మాట్లాడుకున్నాం లేదా? ఎస్ ఆర్ నో? అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అని మాట్లాడుకున్నావా లేదమ్మా? సో అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అని మాట్లాడుకున్నాం కాబట్టి 80 years ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. కాబట్టి వీళ్ళు ఎందులోకి వస్తారమ్మా? కేటగిరీ, మనం చేసుకున్న కేటగిరీ ఏంటి? కేటగిరీ 1. ఓకే, ఎంత అంటమ్మా? 5 lakhs. 5 lakhs వరకు ఎంత ట్యాక్స్? నిల్. 5 lakhs వరకు ఎంత ట్యాక్స్ రేట్ అమ్మా? నిల్. ఓకే, దీన్ని బేసిక్ ఎగ్జంప్షన్ అంటాం. సార్ 5 lakhs నుంచి నెక్స్ట్ 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, మోర్ దెన్ 10 lakhs 30%. నెక్స్ట్ రెసిడెంట్ ఇండివిజువల్స్, ఓన్లీ టు రెసిడెంట్ ఇండివిజువల్స్ అప్ టు ఎంతమ్మా? 3 lakhs. ఎంతమ్మా? 3 lakhs. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. హూ హాస్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 60 years ఆర్ మోర్. 60 years ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ బట్ బిలో ది 80 years. అంటే ఇది ఎందులోకి వస్తుందమ్మా? కేటగిరీ 2. ఎవరికి అప్లికబుల్ అవుతుంది అన్నాడు? రెసిడెంట్ ఇండివిజువల్స్ అటైన్డ్ 80 years ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సారీ 60 years ఆర్ మోర్ బట్ బిలో ది 80 years. అర్థమైందా? సో కేటగిరీ 2. తర్వాత 3 to 5 lakhs 5%, 5 to 10 lakhs 20%, మోర్ దెన్ 10 lakhs 30%. 2,50,000 రెసిడెంట్ ఇండివిజువల్స్ బిలో 60 years ఆఫ్ ఏజ్. ఎందుకంటే 60 years ఆఫ్ ఏజ్ దాటితే కనుక రెసిడెంట్ అయిపోతే కనుక వాడు ఏమంతలోకి వస్తాడు? కేటగిరీ 2 లోకి వస్తాడు. సో కాని వాళ్ళందరికీ ఇది ఆల్ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ క్రైటీరియా. నాన్ రెసిడెంట్ 80 years ఓన్లీ చూసాం, 80 years 85 years ఓన్లీ చూసాం, 69 years ఓన్లీ చూసాం. ఆడికి ఏ కేటగిరీ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి చెప్పారమ్మా మీరు? కేటగిరీ 3. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
సో అప్పుడు 2.5 to 5 lakhs 5%, 5 to 10 lakhs 20%, more than 10 lakhs 30%. అర్థమైందా? ఇన్ కేస్ ఆఫ్ వెరీ సీనియర్ సిటిజన్స్ మనం ఏమని పిలుచుకుంటున్నాం? సూపర్ సీనియర్ సిటిజన్స్ అండి. The tax rates for the tax income above the 5 lakhs and up to 10 lakhs ఎంతైతమ్మా? 20%. Therefore 5% slab does not apply to such individuals. అంటే కేటగిరీ 1 persons కి 5% అనేది చూసామా మనం? కేటగిరీ 1 persons కి 5% స్లాబ్ అనేది చూసామా? లేదు, ఎందుకంటే అప్ టు 5 lakhs నీళ్ళు కాబట్టి. ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ మనం అదే పేరుతో పిలుచుకుంటున్నాం. The tax rates for the income above 3 lakhs and up to 5 lakhs is 5% అన్నాడు. కాబట్టి more than 5 lakhs 5 to 10 lakhs 20%, more than 10 lakhs 30%. అర్థమైందా? Is it clear or not? మనం రాసుకున్న మనం చెప్పుకున్న ఈ కేటగరైజేషన్ అనేది కేటగిరీ 1, 2, 3 ఇది రాసుకోండి అమ్మా. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ గురించి మాట్లాడుకున్న దాంట్లో ఇప్పటివరకు మనం పర్సన్ డెఫినేషన్స్ లో ఎవరి గురించి మాట్లాడుకున్నామమ్మా? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి ఆర్ పిఓఐ, ఏజేపి వీళ్ళ ట్యాక్స్ రేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్ టోటల్ వేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో అందులోంచి చాప్టర్ 6A డైరెక్షన్స్ తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం బైఫర్కేషన్ మాట్లాడుకున్నాం. ఏమని? ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ స్పెసిఫిక్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్. ఓకే, ఈ నార్మల్ రేట్స్ మీద మనం ఏం చేసాం? ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కున్నాం కదమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్. మా స్పెషల్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందంటే డైరెక్ట్ గా ఆ స్పెషల్ రేట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేని మీద వస్తుంది? ఆ ఇన్కమ్ మీద డైరెక్ట్ గా ట్యాక్స్ రేట్ డైరెక్ట్ గా అప్లై చేసేస్తాం. ఇప్పుడు మీకు లాటరీలో 50 లక్షలు వచ్చింది అనుకోమ్మా, ఈ స్లాబ్స్ వైజ్ గా డివైడ్ చేయాల్సిన అవసరం ఉందా? 50 lakhs ఇంటూ డైరెక్ట్ గా 30% అనేది లెవీ చేస్తే సరిపోతుందమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో 50 lakhs ఇంటూ 30% అంటే 15 lakhs డైరెక్ట్ గా టాక్సబుల్ అయిపోతుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ కింద వచ్చేస్తుంది అమ్మా. అర్థమైందా? రైట్. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ ఏంటది? ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అది దేని మీద వస్తుందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేని మీద వస్తుంది? ఇన్కమ్ ఆన్ నార్మల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అనేది దాని మీద మనం ఇక్కడ ఈ ఇన్కమ్ మీద ఏం చేస్తాం? స్లాబ్స్ అప్లై చేస్తాం. అంతేనా? మనం నేర్చుకున్న స్లాబ్స్ అనేవి అప్లై చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? రైట్. ఈ రెండింటిని కలిపి టోటల్ చేస్తే వచ్చేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్. ఏంటమ్మా ఇది? ఇన్కమ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ ప్లస్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ రెండింటిని కలిపితే ఇన్కమ్ ట్యాక్స్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చిందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ మీద మనకేమొస్తుందంట? ప్లస్ యాడ్ సర్ చార్జ్. ఏమంటారమ్మా? సర్ చార్జ్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ సర్ చార్జ్ ని కలిపితే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్ చార్జ్ అంటామంటున్నాం. ఓకే, దీని మీద మనకేమొస్తుందంట? ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఏంటమ్మా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. సో ఇది కూడా కలిపితే టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. మనం ఏమనొచ్చుకొని టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మనం చెప్పుకున్నామమ్మా. ఈ ఫార్మాట్ ని మనం అలా ఎక్స్టెండ్ చేసుకుంటానే పోతాము. కాన్సెప్ట్ నేర్చుకునే కొద్ది కాన్సెప్ట్ ని ఇక్కడ ఇందులో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటానే వెళ్తామని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అలాగే మనం ఆన్ దట్ బేసిస్ ఇప్పుడు ఇది ఫైనలా? ఇది ఫైనల్ కాదంటమ్మా. ఇంకా
దీంట్లో డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి వెళ్తానే ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఆర్ గోల్ అంటే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఇస్ అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఆర్ గోల్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్, దానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేస్తాం. కానీ ఇలా క్యాలిక్యులేట్ చేసిన ఇన్కమ్ కి ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ రావాలంటే ఏం చేయాలి? సర్చార్జ్ ని యాడ్ చేయాలంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఈ సర్చార్జ్ అనేది మనం నేర్చుకోవాలమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకున్న తర్వాత మనం ఏం నేర్చుకోవాలి? సర్చార్జ్ నేర్చుకోవాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరెవరికి మాత్రమే నేర్చుకున్నాం మనం? ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ గురించి మాత్రమే మనం, ఏజేపీ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం అంట. ఇంకా ఎవరెవరు ఉన్నారమ్మా పర్సన్ డెఫినేషన్ లో? ఇంకా ఎవరెవరు ఉండిపోయారమ్మా? పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, కంపెనీ, లోకల్ అథారిటీ, అంతే కదమ్మా? రైట్. మా ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి, అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఇంతకు ముందు ఎందులో కేటగరైజ్ చేయాలి, ఏఓపిఆర్ బిఓఐ లో కేటగరైజ్ చేయాలా, ఏజేపీలో కేటగరైజ్ చేయాలా అనేది క్లారిటీగా తెలియలేదమ్మా. ఓకే, సో తర్వాత కొన్ని రూలింగ్స్ వచ్చాయి. దట్ షుడ్ బి క్లాసిఫైడ్ అండర్ కోఆపరేటివ్ సొసైటీ, షుడ్ బి క్లాసిఫైడ్ అండర్ ఏఓపిఆర్ బిఓఐ లోకి క్లాసిఫై చేయాలని తర్వాత రూలింగ్స్ వచ్చాయి. కానీ ఫస్ట్ లో కన్ఫ్యూజన్ ఉండేటప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అక్కడ ఏం చేశారంటే స్పెసిఫిక్ గా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇవ్వడం మొదలెట్టారమ్మా. అర్థమైందా? సో అందుకని అని చెప్పేసి వీళ్ళకి సపరేట్ స్లాబ్ రేట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు నేర్చుకున్న పర్సన్ డెఫినేషన్ లో ఉన్న దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్ ఎందులోకి వస్తాయి అంటే అది ఏఓపీలో బిఓఐలోకి రావాలా, ఏజేపీలోకి రావాలా అనేది కన్ఫ్యూజన్ ఉండేది. ఆ కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేస్తూ తర్వాత రూలింగ్స్ ఆర్ జడ్జిమెంట్స్ అనేవి వచ్చాయమ్మా. కానీ అప్పటికే ఏం చేశారంట, ఇది ఎందులోకి వస్తుందో తెలియనప్పుడే దీనికి సపరేట్ గా కోఆపరేటివ్ సొసైటీస్ కి స్లాబ్స్ అనేవి చెప్పేశారంట. అందుకోసం చెప్పేసి కోఆపరేటివ్ సొసైటీస్ కి మనం సపరేట్ గా స్లాబ్ రేట్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం. అర్థమైందా? రైట్. సో స్లాబ్ రేట్స్ చెప్పండి కోఆపరేటివ్ సొసైటీస్ కి ఏంటంటే కనుక అప్ టు 10,000 ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 10%. 10,000 నుంచి 20,000 వరకు 20%. అబౌట్ 20,000 30%. సార్ వీళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లేదా? ఫ్రమ్ ది ఫస్ట్ రూపీ ఆఫ్ ఇన్కమ్ నుంచి ట్యాక్స్ అయిపోతుందా? ఎస్ ఆర్ నో? అటు చెప్పింది క్లాసిఫికేషన్ అలాగే ఉంది కదా, అప్ టు 10,000 10%, తర్వాత అప్ టు 10,000 నుంచి 20,000 అంటే కనుక 20%, అబౌట్ 20,000 అయితే ఇవి కూడా స్లాబ్ రేట్స్ ఏనా సార్? ఎస్, ఇవి కూడా ఏంటమ్మా? స్లాబ్ రేట్స్. వాడి ఇన్కమ్ 25,000 అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ 10,000 మీద 10%, 10,000 నుంచి 20,000 అంటే 10,000 మీద 20%, ఆ పైన ఉన్న 5,000 మీద 30%. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లేదా వీళ్ళకి? నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అర్థమైందా? ఎందుకు కోఆపరేటివ్ సొసైటీస్ కి సపరేట్ గా స్లాబ్స్ ఇచ్చారు అని చెప్పేసి అనేది కూడా అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ లోకల్ అథారిటీ. సార్ లోకల్ అథారిటీ ట్యాక్స్ రేట్ ఏం చెప్తున్నాడమ్మా? In case of local authority, rate of income tax specified is 30% on whole of the total income. ఇక్కడ టోటల్ ఇన్కమ్ లో కనుక ఇన్కమ్ వచ్చింది అంటే కనుక దాని మీద టోటల్ ఇన్కమ్ అంటే ఏ ఇన్కమ్ అమ్మా? నెట్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ నెట్ గ్రాస్ అంటే స్పెసిఫిక్ గా చెప్పాలి. ఏమి చెప్పకుండా టోటల్ ఇన్కమ్ అన్నాడంటే దాన్ని ఏమనాలి? నెట్ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్ అనొచ్చు మనం. అర్థమైందా? టోటల్ ఇన్కమ్ అన్నాడంటే అది నెట్ కింద తీసుకోవాలా, గ్రాస్ కింద తీసుకోవాలా? గ్రాస్ అయితే స్పెసిఫిక్ గా చెప్పాలి, చెప్పకపోతే అది ఏమవుద్ది? నెట్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నెట్ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 30%. సార్ స్ట్రైట్ అవే 30%? స్ట్రైట్ అవే 30%? స్లాబ్స్ లేవా? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లేదా? లేదండి. నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ and no slab rates. ఎవరికి?
లోకల్ అథారిటీకి నో స్లాబ్ రేట్స్, నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, స్ట్రైట్ అవే 30% ట్యాక్స్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఏ ఇన్కమ్ సార్ ఇది? ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ మీద. అర్థమైందా? స్పెషల్ రేట్స్ అయితే ఆ స్పెసిఫిక్ రేట్స్ ఉన్నాయి కదమ్మా, అవి అప్లై చేస్తాం. సో ఇవి నార్మల్ రేట్స్ మీద స్ట్రైట్ అవే 30%. ఇఫ్ లోకల్ అథారిటీ హ్యావింగ్ క్యాపిటల్ గెయిన్స్ అనుకోమ్మా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే ఎంత వస్తుంది? 20%. అంతేనా? ఒకవేళ నార్మల్ ఇన్కమ్ అనుకోమ్మా, నార్మల్ ట్యాక్స్ రేట్స్ లో అప్పుడు వచ్చే ఇన్కమ్ అనుకోమ్మా, అప్పుడు 30%. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మనకి నెక్స్ట్ ఈ కేటగిరీస్ లో ఎవరు అయిపోయారమ్మా? లోకల్ అథారిటీ అయింది. ఇందులోకి కవర్ అవ్వని కోఆపరేటివ్ సొసైటీ కూడా కంప్లీట్ అయింది. మా కోఆపరేటివ్ సొసైటీకి మనం రేట్స్ చూసాం కదమ్మా, స్లాబ్ రేట్స్. మనం ఇప్పుడు అంతా చూస్తుంది ఏంటి? ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ గురించే మాట్లాడుతున్నాం. స్లాబ్ రేట్స్ గురించి అంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్చార్జ్ గురించి అయినా మాట్లాడుతున్నావా? సర్చార్జ్ గురించి నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. అర్థమైందా? ఫర్మ్స్, ఎల్ఎల్పిస్, కంపెనీస్ ట్యాక్స్ రేట్. ఫర్మ్ ఎల్ఎల్పి అనుకోమ్మా, ట్యాక్స్ రేట్ అనుకోని చెప్తున్నాడమ్మా 30%. మా ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి అని చెప్పేసి మనం కేటగరైజ్ చేస్తారు అనుకున్నావా? ఫర్మ్ ఎల్ఎల్పిని ఒకలాగే ట్రీట్ చేస్తారు అనుకున్నావా? సో ఫర్మ్స్ కి ఎల్ఎల్పికి స్ట్రైట్ అవే ట్యాక్స్ రేట్ ఎంత అంటమ్మా? అంటే నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ నో స్లాబ్ రేట్. మా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉందా ఇక్కడ? నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ నో స్లాబ్ రేట్స్. ఎక్కడ? పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పిస్. స్ట్రైట్ అవే ట్యాక్స్ రేట్ ఎంతంట? 30%. 30% అనా? తర్వాత అంటే నెక్స్ట్ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి కూడా కవర్ అయిపోయింది కదమ్మా. ఎస్ ఆర్ నో? అన్ని టిక్లు వచ్చాయనే మిగిలిందా? మిగిలింది ఏంటమ్మా? కంపెనీ. ఓకే, ఇక్కడ కంపెనీ వచ్చేసరికి కంపెనీని ఎలా డిఫైన్ చేస్తున్నాడమ్మా? డొమెస్టిక్ కంపెనీ, ఫారిన్ కంపెనీ. ఓకే రైట్. అమ్మా ఒక విషయం చెప్పండి, మీరు సపోజ్ బయట ఫ్రూట్స్ అమ్ముతున్నారంట. ఓకే, సో ఇండియన్ వచ్చి కొనుక్కుంటున్నాడంట. ఇండియన్ వచ్చి కొనుక్కుంటుంటే మీరు ఎంత రేట్ చెప్తారమ్మా? సపోజ్ ఒక యాపిల్స్ అమ్ముతున్నారు అనుకోమ్మా, యాపిల్ ఎంత అంటే ఒక 10 రూపీస్ అని చెప్తారు. ఎవరు వస్తే? ఇండియన్ వస్తే. అదే ఫారినర్ వచ్చాడు అనుకో, ఏం చేస్తారు? జస్ట్ సింప్లీ $10 చెప్తారా చెప్పరా? చెప్తారు చెప్పరమ్మా. ఆడికి మన తెలుగు రాదు, మన ఇది రాదు, మన భాష రాదు అని చెప్పేసి బయట నుంచి వచ్చాడు కదా, ఆ మాత్రం పెట్టుకోవడం లేట్ అని చెప్పేసి ఎక్కువ రేట్ చెప్తే అమ్ముతారా అమ్మరా? ఎస్ ఆర్ నో? అంతేనా? అంటే ఫారినర్ ఎవరైనా వచ్చారంటే మనం మోసం చేద్దాం చూస్తూ చూడమా? ఎస్ ఆర్ నో? ఎస్. గవర్నమెంట్ మనకు అతీతమా? అస్సలు కాదు. గవర్నమెంట్ అయినా మనకు అతీతమా? కాదు కదమ్మా. రైట్. సో కాబట్టి ఎందుకు చెప్పానో చూస్తారు. సో ఇక్కడ డొమెస్టిక్ కంపెనీ. వాట్ ఈస్ డొమెస్టిక్ కంపెనీ అంటే ఇండియన్ కంపెనీ ఇస్ ఎ డొమెస్టిక్ కంపెనీ. ఇండియాలో ఇన్కార్పొరేట్ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ. అంతేనా? రైట్ అనుకోండి ప్రస్తుతానికి. తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. ఓకే, సో వాళ్ళకి జనరల్ గా ట్యాక్స్ రేట్స్ చూడమ్మా 25, 25, 22, 15, 30. ఇది అంటే రకరకాల సిచ్యువేషన్స్ లో. కానీ ఫారెన్ కంపెనీ అయితే కనుక ఏం చేస్తున్నాడమ్మా 50% 40% ఉన్నట్ట. 50% 40% చూపించారా? మీరు యాపిల్స్ లో ఎలాగైతే చూపించారో ఈడు ట్యాక్స్ రేట్స్ లో అలాగే చూపించాడు. ఎస్ ఆర్ నో? డొమెస్టిక్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడా? ఫారిన్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడా? ఫారిన్ కంపెనీ నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడా లేదా? రైట్. సో ఇప్పుడు చూడండి అమ్మా. సో డొమెస్టిక్ కంపెనీ అయితే వేర్ total turnover or gross receipts during the previous year 2019-20 మా 2019-20 ని బేసిస్ గా తీసుకుని చెప్తున్నాడమ్మా. ఒకవేళ ఆ ఇయర్ లో ఏంటంట మీ టోటల్ టర్న్ ఓవర్ గానీ గ్రాస్ రిసీట్స్ గానీ ఎన్ని కోట్లు దాటకూడదంట? 400 కోట్ల కంటే తక్కువ ఉంటే కనుక మీ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 25%. ఓకే, తర్వాత డొమెస్టిక్ కంపెనీస్
which satisfy the conditions under section 115 BA అంటే ఆ పర్టికులర్ సెక్షన్ లో కండిషన్స్ చెప్పాడు. ఆ కండిషన్స్ తర్వాత చూద్దాం. ఓకే, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎంతమ్మా 25%. అలాగే 115 BAA అన్నాడు, అది ఇంకో సెక్షన్. ఆ సెక్షన్ లో కండిషన్ సాటిస్ఫై చేస్తే 22%. 115 BAB అన్నాడు, ఈ సెక్షన్ లో కనుక కండిషన్ సాటిస్ఫై చేస్తే మీకు ట్యాక్స్ రేట్ ఎంత 15%. సో ఇవేవి కాకపోతే కనుక అప్పుడు డైరెక్ట్ గా తీసుకెళ్లి 30% లో ట్యాక్స్ చేస్తాడంట. ఓకే, ఇది ఏ రేట్స్ సార్? ఇవి ఫ్లాట్ రేట్స్. ఏంటివి? ఫ్లాట్ రేట్స్. దారాలు ఏం లేవా? స్లాబ్ రేట్స్ అంటే మనకి ఏ స్లాబ్ లోకి వస్తుందనే చూస్తాం. సో అలా లేకపోతే కనుక మనం ఏమంటామమ్మా, ఇవన్నింటినీ కూడా ఫ్లాట్ రేట్స్ అన్నమాట. ఓకే, అదే ఫారిన్ కంపెనీస్ లో రాయల్టీ అనుకుంటే కనుక 50% అంట, అదర్ కేసెస్ అనుకుంటే కనుక 40% అంట. ఇదేంటి? ట్యాక్స్ రేట్స్. స్ట్రైట్ అవే టోటల్ ఇన్కమ్ మీద ఒకే రేట్ అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా? నెట్ టోటల్ ఇన్కమ్ లో ఇన్కమ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటే నార్మల్ రేట్స్ లో స్ట్రైట్ అవే మనకి స్లాబ్స్ ఏమీ లేకుండా, ఇక్కడ కూడా ఏం లేవు, ఈ రెండు చోట్ల కూడా ఏం లేవమ్మా. నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ నో స్లాబ్ రేట్స్. అర్థమైందా? నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ as well as no slab rates. సో ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏం చూద్దాం అంటే ఈ కండిషన్స్ చెప్పారంటమ్మా, ఈ సెక్షన్స్. మా నార్మల్ గా 1920 ప్రీవియస్ ఇయర్ లో మీ టర్న్ ఓవర్ అనేది 400 కోట్ల కంటే తక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీ ట్యాక్స్ రేట్ ఎంతంట 25%. ఓకే, అలా కాకుండా ఇంకో 3 సెక్షన్లు ఇచ్చారు, ఆ 3 సెక్షన్ లోకి కవర్ అయితే ఒకలాగా మనకి చెప్తున్నారంట. ఓకే, రైట్. ఓకే, ఒకసారి బుక్స్ లో చూడండి, ఇది కొంచెం రొటేట్ అవ్వట్లేదు. సో 115 BA 115 BA అనే సెక్షన్ లో వస్తే గనక ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందమ్మా? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీ కండిషన్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయి ఉండాలి, ఇది డొమెస్టిక్ కంపెనీ అయి ఉండాలి. ఓకే, తర్వాత రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లికబుల్ ఎంతంట 25%. ఇప్పుడు సర్చార్జ్ గురించి పక్కన పెట్టండి. డేట్ ఆఫ్ సెటప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కంపెనీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/3/2016. 1/3/2016 తర్వాత కనుక మనకి ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ అయినట్లయితే మా సెటప్ ఎప్పుడు జరగాలి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరగాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/3/2016. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమై ఉండాలంట? మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ రిలేషన్ టు ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ such article or thing manufactured or produced by it. Okay, తర్వాత డిప్రిసియేషన్ అంటే సెక్షన్ 32 తీసుకోవచ్చా అంటే డిప్రిసియేషన్ తీసుకోవచ్చంట. ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్, ఇవన్నీ కూడా మనకి టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంతా చెప్పుకుంటేనే కానీ మనకి అర్థం కానివమ్మా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న విషయం గుర్తు పెట్టుకోండి. 115 BA అనే సెక్షన్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఏమై ఉండాలి? మన నేచర్ ఆఫ్ బిజినెస్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అయి ఉండాలి. మనం ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేసి ఉండాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/3/2016 అయ్యి ఉండాలి. అలాంటప్పుడే ట్యాక్స్ రేట్ ఎంత అవుతుంది? మన కంపెనీ ఏమై ఉండాలి? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ 115 BAA. సో 115 BAA అనుకోండి, అక్కడ ఏమండాలంట? జస్ట్ డొమెస్టిక్ కంపెనీ అయి ఉంటాయని ట్యాక్స్ రేట్ అంతా 22% అయి ఉంటే సరిపోతుందంట. ఇక్కడ ఎనీ బిజినెస్ ఇంక్లూడింగ్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఏదైనా పర్లేదంటమ్మా. 115 BAA
అంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది లేదు. మనకేంటి డొమెస్టిక్ కంపెనీ అయి ఉంటే సరిపోతుంది. ఎనీ బిజినెస్ ట్రేడింగ్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా 22%. కాకపోతే మనం ఏం చేయాలి, ఇక్కడ 115 BAA లోకి నేను వస్తున్నట్టు ఒక ఫామ్ అనేది సబ్మిట్ చేయాలమ్మా. అర్థమైందా? తర్వాత 115 BAB అనుకుంటే ఇక్కడ కూడా న్యూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరికమ్మా, కేవలం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి మాత్రమే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి మాత్రమే ఎంత పర్సెంటేజ్ అంటమ్మా 15%. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/10/2019 అక్కడ ఎప్పుడు లోపంట మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ షుడ్ బి కమెన్స్డ్ 31st March 2023. మనం స్టార్ట్ చేసిన కంపెనీ 1/10/2019 తర్వాత అయి ఉండాలి. మన ప్రొడక్షన్ అనేది ఎప్పుడు లోపు వచ్చేయాలి 31st March 2023 లోపు వచ్చేయాలి ఎగ్జిస్టెన్స్ లోకి. మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ ఇందులోకి వస్తుంటే కనుక అప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత కేవలం 15%. అర్థమైందా సార్? ఏ కంపెనీ అయినా సరే ఎందులోకి రాగలదు 115 BAA అంతేనా? 115 BAA లోకి వస్తే ఎంత ట్యాక్స్ రేట్ అమ్మా 22%. ఏ కంపెనీ అయినా రాగలదా? ఇక్కడ 115 BAA లోకి ఏ కంపెనీ రాగలదు? అది ట్రేడింగ్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, ఏ కంపెనీ అయినా సరే రావచ్చు. జస్ట్ టు సబ్మిట్ ఏ ఫామ్, ఒక ఫామ్ సబ్మిట్ చేస్తే నేను 115 BAA లోకి అప్లికబిలిటీలోకి వస్తానని నేను చెప్పేసి ఒక ఫామ్ ఫైల్ చేస్తే కనుక ఆ కంపెనీ అంతటిని కూడా ఏ ట్యాక్స్ రేట్ లో ట్యాక్స్ చేస్తామా 22%. అదే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయి ఉంటే కనుక మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2, 115 BAB ఆర్ 115 BA. ఓకే, 115 BAB లోకి రావాలంటే ఏం చేయాలంటమ్మా 1/10/2019 తర్వాత మనం ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడులోకి వచ్చేయాలి 31st March 2023 లోపు ప్రొడక్షన్ యాక్టివిటీలోకి రావాలి. అలా ఉన్న కంపెనీస్ మనం 115 BAB లోకి వస్తామని చెప్పేసి ఫైల్ చేస్తే అక్కడ ఫామ్ సబ్మిట్ చేస్తే ఇందులోకి వస్తారంట 15% ట్యాక్స్ రేట్ లోకి వస్తారంట. అర్థమైందా? రైట్ సార్. 115 BA అనే దాంట్లోకి రావాలంటే మనం 1/3/2016 తర్వాత కమెన్స్మెంట్ జరిగి ఉండాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనే దాంట్లో ప్రొడక్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ లో మనం బిజినెస్ లో ఉండాలి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయి ఉండాలి. అప్పుడు కూడా మనం ఫామ్ సబ్మిట్ చేస్తే 115 BA లోకి నేను వస్తాను అని చెప్పేసి సబ్మిట్ చేస్తే అప్పుడు అందులోకి వస్తారమ్మా. సో 115 BA లోకి మనం వస్తే ఆ ఫామ్ ఫైల్ చేస్తే మనకి ఎందులో వస్తుంట 25% ట్యాక్స్ రేట్. అర్థమైందా? సో అలాగా కాకుండా కండిషన్స్ ఏమీ లేకుండా చూడాలంటే 115 BAA. ఓకేనా? 115 BAA లో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి అనేది ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. జస్ట్ సబ్మిటింగ్ ఏ ఫామ్ యూ కమ్ అండర్ 22% ట్యాక్స్ రేట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ సార్, ఈ ఫార్మ్స్ ఏమి ఫైల్ చేయకుండా ఉన్నాను అనుకోండి, అప్పుడు 2019-20 లో నా టర్న్ ఓవర్ 400 crores కంటే తక్కువ ఉంది అని చెప్పేసి చూపించుకుంటే అప్పుడు నాకు ఏమందులోకి వస్తుందమ్మా ట్యాక్స్ రేట్ అంతా 25%. సార్ వీటిల్లో దేంట్లోకి నేను కవర్ అవ్వలేదు, ఏ ఫామ్ సబ్మిట్ చేయలేదు, నేను ఎందులోకి కవర్ అవ్వలేదు అనుకుంటే కనుక అప్పుడు 30%. అర్థమైందా? సో 115 BA లోకి రావాలంటే 1/3/2016 తర్వాత మన కంపెనీ స్టార్ట్ చేసి ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ ఉండాలి. మనం ఒక ఫామ్ అంటూ సబ్మిట్ చేయాలి. 115 BA లోకి నేను కవర్ అవుతాను అని చెప్పేసాను. అర్థమైందా? ఎవరు? కంపెనీ. తర్వాత 115 BAA లో కవర్ అవ్వాలంటే ఒక ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు ట్రేడింగ్ లో ఉన్న, బిజినెస్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న, సర్వీస్ లో ఉన్న ఎవరైనా సరే రావచ్చు. ట్యాక్స్ రేట్ అంతా 22%. ఓకే,
సార్ నేను 115 BA లోకి రావాలనుకుంటున్నానంటే అక్కడ కూడా సపరేట్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. అర్థమైందా? సో ఎప్పుడంట 1/10/2019 తర్వాత మనం సబ్మిట్ చేయాలి. సో మనం ఇన్కార్పొరేట్ చేయాలి. బట్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇప్పటిలోకి రావాలంటే ఖచ్చితంగా 31 మార్చ్ 2023 లోపు రావాలంట. ఓకేనా? రైట్. సో వన్స్ ఒకసారి కనుక ఈ సెక్షన్స్ లో ఈ ఫామ్ అని సబ్మిట్ చేస్తే మళ్ళీ మనం అందులోంచి ఎగ్జిట్ అవ్వగలమా? ఎగ్జిట్ అవ్వలేమంటాం. ఆ ట్యాక్స్ రేట్స్ మనకి అప్లికబుల్ అవుతాయంట. ఓకే, ఇవన్నీ కూడా తర్వాత మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇక్కడ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అయ్యేది ఏంటమ్మా 115 BAB లో 15%. ఎంత? 15%. సరే ఈ మూడిట్లో ఏ ఫామ్ నేను సబ్మిట్ చేయలేదు అనుకుంటే 1920 లో నీ టర్న్ ఓవర్ ఎంత ఉన్నది? 400 crores కంటే తక్కువ ఉంటే నీ ట్యాక్స్ ఎంతమ్మా? సరే ఇందులో ఎందులోకి ఫామ్ ఫైల్ చేయలేదు. 2019-20 లో ప్రీవియస్ ఇయర్ లో అసలు నా కంపెనీ ఎగ్జిస్టెన్స్ లో లేదు. సో ఇలాంటి ఏమైనా చేస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటమ్మా 30% ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సార్ 115 BAA లోకి పాత కంపెనీలు కూడా రావచ్చా? 115 BAA లోకి ఎప్పుడో ఎగ్జిస్టెన్స్ ఎప్పుడో ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు రావచ్చా? అక్కడ ఏ కండిషన్ లేదమ్మా. ఈ తర్వాతే స్టార్ట్ అవ్వాలి, ఈ తర్వాతే మనకి ఇది అవ్వాలి అని చెప్పేసి ఏ కండిషన్ లేదు. కాబట్టి పాత కంపెనీలు కూడా 115 BAA లోకి ఆప్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు మళ్ళీ మనం ఏం చూసామమ్మా ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఓన్లీ ట్యాక్స్ రేట్స్ చూసాం. ఏం చూసామమ్మా? ఓన్లీ ట్యాక్స్ రేట్స్ చూసాం. తర్వాత మనం ఏం చూస్తామంట? మనం టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అనేది ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుకుంటున్న దాంట్లో మనం ఏం చూసామమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ గురించి మాట్లాడుకున్నాం. అంతేనా? స్పెషల్ రేట్స్ గురించి ఎందాక చెప్పుకున్నాం. ఇప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? పర్సన్ డెఫినేషన్ లో అందరి గురించి మాట్లాడుకున్నావా? మాట్లాడుకోలేదా? పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఏ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ 30%, డైరెక్ట్ గా 30%. ఓకే, లోకల్ అథారిటీకి 30%. ఎందుకంటే నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, నో స్లాబ్ రేట్స్. ఏజేపీకి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ ఏంటి అంటే కేటగిరీ 3 మనం మాట్లాడుకున్న కేటగిరీ 3 రేట్స్. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ స్పెషల్ రేట్స్ ట్యాక్స్, నార్మల్ రేట్స్ ట్యాక్స్ ఈ రెండింటిని కలిపిన తర్వాత వాల్యూని ఏమంటామమ్మా? ఇన్కమ్ ట్యాక్స్. ఈ రెండింటిని కలిపిన తర్వాత వాల్యూనే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఇలా క్యాలిక్యులేట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా? సర్చార్జ్. సర్చార్జ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తామా లేకపోతే ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేస్తామా? జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఎప్పుడు డౌట్లు వస్తాయంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డౌట్లు వస్తాయమ్మా. ప్లస్ సర్చార్జ్ అని చెప్పేసి యాడ్ చేసిన తర్వాత సర్చార్జ్ దేని మీద అప్లై చేయాలో తెలియదు. దేని మీద రేట్ చెప్తారు, ఆ రేట్ దేని మీద అప్లై చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ ఇన్కమ్ ట్యాక్స్ మీద సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ద సర్చార్జ్ రేట్స్, వాట్ ఎవర్ బి ద సర్చార్జ్ రేట్స్, ఇక్కడ ఏవైతే చెప్తారో ఆ సర్చార్జ్ రేట్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ మీద అప్లై చేయాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ని సర్చార్జ్ కలిపితే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అవుతుందంట. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది అప్లై చేయాలంట. అర్థమైందా? సార్ వాట్ ఈజ్ సర్చార్జ్? ఇన్కమ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు కదా సార్, మళ్ళీ దాని మీద సర్చార్జ్ అంటే సర్చార్జ్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ additional charge should be calculated on income tax. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? సో ఈ సర్చార్జ్ గురించి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకేనా?
సో ఇవాళ ఈ చిన్న కాన్సెప్ట్ మనం మాట్లాడేసుకుని క్లోజ్ చేసేద్దామమ్మా. సో ఏంటంటే కాన్సెప్ట్ కాల్డ్ రౌండింగ్ ఆఫ్. ఏంటంటమ్మా అది? రౌండింగ్ ఆఫ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, రౌండింగ్ ఆఫ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్ అండ్ రిఫండెడ్ డ్యూ అని చెప్పేసారు. మనం ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ తీసుకుంటున్నాం కదమ్మా. ఏం చేస్తున్నాం? నెట్ టోటల్ ఇన్కమ్ తీసుకుంటున్నామా? ఎస్ ఆర్ నో? ఈ నెట్ టోటల్ ఇన్కమ్ లో ఏమని రాస్తున్నాం? ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ ఆర్ స్పెసిఫిక్ రేట్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ అని చెప్పేసి మనం చేస్తున్నాం కదమ్మా. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అని చెప్పేసి చేసిన తర్వాత ఈ రెండింటిని కలిపితే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కదమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం ఏం చేస్తున్నాం? సర్చార్జ్ యాడ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ప్లస్ ఏం చేస్తున్నామమ్మా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కలిపితే టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. అంతేనా? ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ అని ఒక ఇన్కమ్ వస్తుంది కదమ్మా. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ఏం చేయాలంటమ్మా? రౌండింగ్ ఆఫ్ చేయాలంట. ఏం చేయాలి? రౌండింగ్ ఆఫ్. ఈ రౌండింగ్ ఆఫ్ ఆఫ్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ మనకి చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడు చూడండి. ది అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. అమ్మా టోటల్ ఇన్కమ్ అంటే ఏమనుకున్నాం మనం? టోటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్ అని రాసుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో నెట్ టోటల్ ఇన్కమ్ ని ఏం చేయాలంట? రౌండింగ్ ఆఫ్ చేయాలంట. షల్ బి రౌండెడ్ ఆఫ్ టు ద nearest multiple of 10 rupees. For this purpose, paisa should be ignored. 5 rupees and above shall be rounded off to the next multiple of 10 rupees అని అంటున్నాడమ్మా. ఒకసారి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, ఇఫ్ యువర్ నెట్ టోటల్ ఇన్కమ్ ఎలా ఉందంటమ్మా? ఈ నెట్ టోటల్ ఇన్కమ్ అంటే అన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని కలిపి అందులో చాప్టర్ 6 డైరెక్షన్స్ తీసేస్తే వచ్చే ఇన్కమ్ ఏమంటాం? నెట్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉందంటే కనుక సో 5,11,545 రూపాయల 20 ఉందంట. అర్థమైందా? 5,11,545.20. ఇప్పుడు దీన్ని రౌండింగ్ ఆఫ్ చేయాలి. ఎలా చేస్తామమ్మా? రౌండింగ్ ఆఫ్ ఎలా చేస్తాం? ఈ పైసాస్ ఏం చేయాలంట? ఇగ్నోర్ చేయాలి, తీసి పడేయండి. తర్వాత ఈ లాస్ట్ లో ఉన్న డిజిట్ తీసుకోండి. ఇది ఎంత ఉంది? 5 రూపీస్. 5 రూపీస్ ఆర్ మోర్ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తాం? దాన్ని నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 రూపీస్ లోకి మారుస్తామంట. అంటే 5,11,550 చేయాలి. అదే ఇక్కడ 5 కాకుండా 4 ఉందనుకోమ్మా, అక్కడ 5,11,540 ఉంటుంది. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సార్ అదే 5,11,543.99 ఉందనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? 543.99 ఉందనుకోమ్మా, అప్పుడు 540 చేయాలి. అదే 549.99 ఉందనుకోమ్మా, అప్పుడు సో 544.99 ని ఫస్ట్ ఏమని రాస్తాం? 5,11,545 అని రాసి 5,11,545 ని 5,11,550 అనే రాస్తామా? అలా చేయాలా లేకపోతే ఇటు చెప్పినట్టు చేయాలా? మ్యాథమెటిక్స్ ప్రకారం ఏం చేస్తారమ్మా? ఫస్ట్ ఇలా ఉంటే కనుక దాన్ని 545 అని రాసేస్తారు. ఆ తర్వాత 545 కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 చేసుకోవాలి. అంతేనా? కానీ ఇక్కడ అలా చెప్పాడా? ఆడు చెప్పలేదు అలాగా. సో మన సొంత తెలివితేటలు అప్లై చేయొచ్చా? అస్సలు చేయకూడదు. మ్యాథమెటిక్స్ అస్సలు ఇటు చెప్పిందే చేయాలి. ఓకే, సో కాబట్టి 5,11,544.99 లో పైసాని ఇగ్నోర్ చేసి 5,11,544 తీసుకోండి. 544 తీసుకుంటే 5,11,540 రౌండింగ్ ఆఫ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే రైట్ సార్, విచ్ విల్ మేక్ నో సెన్స్ కదా. పెద్ద దీనిలో వేరియేషన్ ఏమైనా వచ్చేస్తుందా? వేరియేషన్ గురించి చూడడు కానీ అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్ గురించి చూస్తాడమ్మా. ఏం చూస్తాడు? అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్ గురించి చూస్తాడంట. అర్థమైందా? సో నెట్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి రౌండ్ ఇక్కడ వాల్యూ వస్తే కింద ఖచ్చితంగా ఏం రాయాలి?
అంటే ఇప్పుడు మన ఫార్మాట్ లో కొత్తగా ఏమైనా కార్పొరేట్ చేయాలి, నెట్ టోటల్ ఇన్కమ్ అని వచ్చిన తర్వాత కింద రౌండెడ్ ఆఫ్ టు, అర్థమైందా? అండర్ సెక్షన్ 288A, మా సెక్షన్ ఏంటి 288A కదా. సో 288A ప్రకారం మనం రౌండింగ్ ఆఫ్ అనేది చేస్తున్నాము, అర్థమైందా? దేన్ని రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాము? ఇన్కమ్ ని రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాం, అర్థమైందా? రైట్. తర్వాత రౌండింగ్ ఆఫ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ రిఫండ్ డ్యూ. Any amount tax payable or refunded due under the provisions of the Income Tax Act shall be rounded up to the nearest multiple of 10. For this purpose, paisa shall be ignored and 5 rupees and above shall be round up to next multiple of 10 rupees అని అంటున్నాడు, అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ప్రొవిజన్, బట్ మనం దేని మీద అప్లై చేస్తామంట, ఇక్కడ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది కదమ్మా. ఈ టోటల్ ట్యాక్స్ లయబిలిటీలోంచి లెస్ మనం ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ లైనా కట్టేస్తే అడ్వాన్స్ ట్యాక్స్ తీసేసి, తర్వాత టీడీఎస్ లైనా కట్టేస్తే ఆ టీడీఎస్ లన్నీ తీసేసి, ఇంకా బ్యాలెన్స్ ట్యాక్స్ పేబుల్ వస్తుంది కదమ్మా. ఆ బ్యాలెన్స్ ట్యాక్స్ పేబుల్ ని మనం ఏం చేయాలంటమ్మా, రౌండెడ్ ఆఫ్ చేయాలంట. ఏం చేయాలి? రౌండెడ్ ఆఫ్. ఒకవేళ రిఫండ్ బ్యాలెన్స్ ట్యాక్స్ పేబుల్ రావచ్చు, అలాగే రీఫండ్ రావచ్చు, అవునా? ఆ రీఫండ్ కానీ బ్యాలెన్స్ ట్యాక్స్ పేబుల్ ని కానీ రిఫండ్ రౌండెడ్ ఆఫ్ అండర్ సెక్షన్ 115 sorry 288B 288. సో రౌండెడ్ ఆఫ్ టు 288 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం, అంటే సెక్షన్ 288 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం మనం ఏం చేయాలంట, రౌండ్ ఆఫ్ చేయాలండి. రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు పైసెస్ ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి. అది తర్వాత ఉన్న అమౌంట్ 5 రూపీస్ అంతకంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి, నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. 5 రూపీస్ అంతకంటే తక్కువ, 5 రూపీస్ కాదు 5 రూపీస్ కంటే తక్కువ ఉంటే మనం దాన్ని బ్యాక్ సైడ్ మల్టిపుల్ ఆఫ్ 10 చూసుకోవాలి, అంతేనమ్మా. సో ఇక్కడ ట్యాక్స్ అనేది నాకు 25,114 వచ్చిందంటే ఏం చేస్తాం, 25,110 రౌండ్ ఆఫ్ చేస్తాం, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ మనకి కొత్తగా ఫార్మాట్ లో కొత్తగా యాడ్ అయినాయి ఏంటమ్మా, రౌండింగ్ ఆఫ్ ఆఫ్ ఇన్కమ్, రౌండింగ్ ఆఫ్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో టోటల్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ లో రౌండింగ్ ఆఫ్ అనేది కొత్తగా యాడ్ అయింది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? సో మిగిలిన ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ వరకు వచ్చాము. దాని తర్వాత సర్చార్జ్, దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, దాని అక్కడ ఉంటాయి కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.